కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ విధముగా మరి రాత్రికాల సమయంలో కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది మాటలు మరి ధ్యానం చేసుకుందాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన ఇంతవరకు నాయన అయ్యా మరి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచటానికి, సాక్ష్యం ద్వారా నిన్ను మహిమపరచటానికి దేవా మీరు కృప చూపించారు నాయన. నీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ మాటలు జీవము కలిగిన మాటలు నాయన. నీ మాటలు అనేక హృదయాలను తాకినట్లుగా ఈ రాత్రి ప్రభువా నీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ మీ వైపు త్రిప్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఈ తాళ్ళపాలెం గ్రామాలను ప్రేమిస్తున్నావు దేవా, నీ కొందనాలు నాయనా. ఇదిగో నీ పిల్లలు ప్రభువా నీ మాటలు ప్రకటించి వచ్చి ఉన్నారు తండ్రి. మరొకసారి రాత్రి ప్రభువా నీ మాటలు ప్రకటించబడుతూ ఉంటుండగా నాయనా నీ మాటలు ఒక విత్తనము లాంటివి కనుక అనేక హృదయాల్లో అవి మొలకెత్తునట్లుగా మీరు ఆత్మకార్యం జరిగించి పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 8-9 వచనాలు మరి ఇక్కడ చదివారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి. నమ్ముకొనుట కంటే అంటే మనుషులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించాలని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. అయితే చాలామందికి యెహోవా అంటే ఎవరో తెలీదు. ఇక్కడ మనుషులను నమ్ముకున్నా ప్రయోజనం లేదు, రాజులను నమ్ముకున్నా ప్రయోజనం లేదు, కానీ యెహోవాను నమ్ముకో. అప్పుడు యెహోవాను నువ్వు ఆశ్రయించు. అప్పుడు నీకు నీ జీవితంలో మేలు పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? మేలు పొందుకుంటావు. అసలు ఎవరు ఈ యెహోవా? యెహోవా అంటే ఏంటి అర్థం అనేది మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, యెహోవా అనగా అర్థం ఏంటంటే స్వయంభావుడు. ఎవరు? స్వయంభావుడు. అంటే స్వయంభావుడు అంటే ఆయనకు ఆయనే ఉన్నవాడు. ఏమండి, ఆయన్ని ఎవరో గర్భం నుంచి పుట్టినవాడు కాదు, ఎవరి ద్వారానో వచ్చినవాడు కాదు. ఆయనకు ఆయనే, ఆయన స్వయంభావుడు. ఆయన అల్ఫయు ఒమేగయు అంటే మొదటివాడు, అంటే ఆదిలో ఉన్నవాడు, అంతమై ఉన్నవాడు ఆయనే. కాబట్టి యెహోవా అనగా స్వయంభావుడు. ఈ స్వయంభావుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశ్రయించు, నీవు నన్ను ఆశ్రయించు. యెహోవా అనే మాటకి మరొకటి అర్థం ఏంటంటే నిత్యుడు అంటే నిత్యుడు అంటే నిత్యము ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనివాడు కాదు. ఈ భూమి పుట్టక ముందే, ఈ ఆకాశము ఈ సృష్టి అంతటి కలగక ముందే ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొలస్సీలు రాసిన పత్రికలో అంటాడు కదా, సమస్త సృష్టికి ఆయన ఆది సంభూతుడు, ఆధారభూతుడై ఉన్నాడంట. నిత్యము కూడా ఆయన ఉండే దేవుడు. యెహోవా అనగా మొదటగా స్వయంభవుడు, రెండోది నిత్యము ఉండే దేవుడు. ఈ నిత్యము ఉండే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు మేలు చేస్తాను. నీవు నన్ను ఆశ్రయించు, రాజులను కాదు, మనుషులను కాదు, నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు మేలు చేస్తాను. యెహోవా అనగా మరొక మాట అర్థం ఏంటంటే పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. నిజమే, పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు, అసత్యము లేనివాడు, సత్యం కలిగిన వాడు పరిశుద్ధుడు. కామ క్రోధ మద మాత్సర్యాలు
లేనివాడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న దేవుడు. ఈ పరిశుద్ధుడు ఏమండి, ఏది చెప్పినా అది సత్యం. ఈయనలో అసత్యం లేదు. ఏమండి, యెహోవా సత్యవంతుడు, సత్యము కలిగిన వాడు. ఏమండి, ఈ సత్యం ప్రపంచానికి తెలియాలని, ప్రపంచానికి ఈ సత్యమైన ఈ దేవుడు పరిచయం అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ సత్యం కంటే ప్రపంచంలో ఏమండి అసత్యము ఏలుబడి చేస్తూ ఉంది. ఏలుబడి చేస్తుంది? అసత్యం ఏలుబడి చేస్తూ ఉంది. అసత్యం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంది. సత్యం అంట చెప్పులు వేసుకుని బయటకు వచ్చేసరికి అసత్యం ప్రపంచాన్ని చుట్టి వచ్చేసిందట. ఒక సామెత చెప్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో సత్యం గురించి ఏమంటారంటే, సత్యము అసత్యము కలిపి స్నానానికి నీటిలో దిగాయంట. బట్టలు పైన వేసి సత్యము అసత్యము ఎక్కడ దిగాయంట? నీటిలోకి దిగాయంట. అయితే ఇప్పుడు సత్యము బయటకు వచ్చేసరికి ఈ అసత్యం ఏం చేసిందంటే, ఈ అసత్యం ముందు బయటకు వచ్చేసి సత్యం బట్టలు వేసుకుని ఏమండి తిరగడం ప్రారంభించిందంట. అందరూ అనుకుంటున్నారంట, ఇదిగో సత్యం వచ్చాడు అనుకుంటున్నారంట. కానీ సత్యం ఏమండి ఆలస్యంగా వెళుతుంది, కానీ అసత్యం మాత్రం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కానీ ఈ దేవుడు ఏమండి సత్యవంతుడు, పరిశుద్ధుడు. ఈయనలో అసత్యమో లేదు. ఈయన మాట ఇచ్చాడంటే, మొన్నటి వారమే అనుకుంటే కదా, ఈయన మాట ఇచ్చాడంటే ఏమండి సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో చూడండి, 23వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధమాడుటకు ఎవరు కాదంట? ఆయన మానవుడు కాదు, మనిషి కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యుడు ఉండే దేవుడు, ఆయన స్వయంభవుడు. ఈ సత్యమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మాట తప్పటానికి మనుష్యుడు కాదు. ఇంకేమంటాడు? పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఎవరి ద్వారానో ఆయన పుట్టినవాడు కాదు. ఇంకేమంటాడు? ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుని స్తోత్రం. ఆయన చెప్పింది ఏమండి చేయకుండా మానడాయన. చెప్పాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. ఎంతోమందికి ఎన్నో చెప్పాడు. చేశాడా లేదా? చేశాడు. చెప్పాడు, ముందుగా చెప్పాడు. ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడని చెప్పాడు. జరిగిందా లేదా? ఆయన ఏ మాట చెప్పినానండి, ఆది కాలం నుంచి ఏ మాట చెప్పినా అది ఏ మాత్రం కూడా పొల్లుగా మిగలలేదు. ఏమండి, ఆయన మాటిచ్చి స్థాపింపకుండునా. ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాటను నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఇలాంటి ఈ యొక్క దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రి సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించు. మనుషులను కాదు, రాజులను కాదు, నువ్వు నన్ను ఆశ్రయించు. నీవు నన్ను ఆశ్రయిస్తే నేను నీకు మేలు చేస్తాను. నేను నీకేం చేస్తాను? మేలు చేస్తాను. ఏ మేలు చేస్తాడు ఆయన? ఆయన ఆశ్రయించడం ద్వారా ఏ మేలు చేస్తాడు అది కూడా చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథం 5:4. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. తర్వాత చాలండి. నన్ను ఆశ్రయిస్తే కనుక మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారు. సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు.
ప్రతి మనుషుడు కూడా ఎలా ఉన్నాడు అంటే అపరాధముల చేత పాపముల చేత ఏమండి చచ్చిపోయిన వాడిగా ఉన్నాడు. అపరాధం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఏమండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడు వద్దన్నది చేయడమే పాపం. అపరాధం అంటే దేవుడు చేయమన్నది చెయ్యకపోవడమే అపరాధం. కాబట్టి మనుష్యుడు ఈ అపరాధముతో కులం ఏదైనా అవ్వచ్చు, స్థితి ఏదైనా అవ్వచ్చు, ప్రతి మనుష్యుడు కూడా ఏమండి పాపము చేత అపరాధము చేత చచ్చినవాడిగా ఉన్నాడు. ఈ చచ్చినవాడిగా ఉన్న మనుష్యుణ్ణి దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను ఆశ్రయిస్తే ఆ మనుషుడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా యొద్దకు వస్తే మీ పాపము నుండి విడిపిస్తాను, మీ పాపపు బ్రతుకు నుంచి, మీ రోత బ్రతుకు నుంచి. దోమలు మింగేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనుషుడు కూడా పాపము నుండి విడుదల పొందాలి. విడుదల పొందకపోతే శిక్ష ఉంది. కాబట్టి ఈ పాపము నుండి, పాపముతో చచ్చిపడి ఉన్న మనుష్యుణ్ణి బ్రతికించటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నన్ను ఆశ్రయించు. ఎప్పుడైతే నువ్వు నన్ను ఆశ్రయిస్తావో మొట్టమొదటగా నీలో ఉన్న పాపం నుండి నేను విడిపిస్తాను. ఏమండి, ఈ లోకంలో అన్నిటికంటే భారమైంది ఏంటంటే పాపమే. ఈ పాప భారం నుంచి నువ్వు విడుదల పొందితే ఈ లోకంలో ఎన్ని భారాలు ఉన్నా కానీ, ఎన్ని రకాలైన భారాలైనా కానీ అవన్నీ కూడా తేలిగ్గా మోయగలిగిన కృప నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. అన్నిటికంటే భారమైనది పాప భారం. కాబట్టి ఈ పాప భారము నుండి, అపరాధ భారము నుండి విడుదల పొందాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క పాప శాపముల నుండి దేవుడు విడిపిస్తాడు అని ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ఆశ్రయించడం మూలంగా ఇంకా ఏం కలుగుద్ది అంటే, కీర్తనల గ్రంథంలో 85వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చూడండి, సంతోషం. ఎప్పుడైతే మనము ఏమండి బ్రతుకుతామో, యెహోవాను ఆశ్రయించడం ద్వారా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, తిరిగి బ్రతుకుతామో ఏమండి, అప్పుడు ఆయన యందు సంతోషిస్తాం. ఇక్కడ అంటాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లుగా నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. ఏమండి, ఈ రోజున గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటి వారు ఉన్నారు, కానీ సంతోషం లేదు. కుటుంబాల్లో ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే బ్రతికింపబడతావో, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ అపరాధము నుండి ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించి నువ్వు బ్రతికించబడిన స్థితిలోకి వస్తావో, అప్పుడు నీలో ఒక రకమైన సంతోషం నువ్వు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని దేవుడు పెడతాడు. దేవుని స్తోత్రం. ఆ సంతోషం ఎవరూ కూడా దొంగిలించలేంది. బ్రతికింపబడిన వారిలో ఏముందట? సంతోషం ఉంది. ఆయనలో ఆనందించే ఆ భాగ్యం ఎవరు పొందుకుంటారంటే బ్రతికించబడిన వారు. నీ యందు మేము సంతోషించినట్లు మరలా మమ్మును బ్రతికింపవా. ఏవండి, అంటే బ్రతికి ఉన్నవాడు, పాపము నుండి విడిపింపబడినవాడు, అపరాధము నుండి విడిపింపబడిన వారి హృదయంలో సంతోషం ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని బాధలున్నా వాడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. రక్తాలు కారిపోతున్నాయి అంట. ఎవరికి? పౌలు శీలలకి రక్తాలు కారిపోతుంటుంటే వాళ్ళు అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తున్నారట? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు పాటలు పాడుతూ? పౌలే చెప్పాడు. పాటలు ఎప్పుడు? మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడాలన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పౌలు గారికి సరసాల్లో ఏమండి సంతోషం, రక్తాలు పక్కన రక్తాలు కారుకుపోతుంటుంటే అవేమీ కూడా వాటి వైపు చూడట్లేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ఏమండి, దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేశాడు. నిజమే, దేవుని యందు సంతోషించగలిగితే, దేవుని యందు ఆనందించగలిగితే ఆ భాగ్యాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు అంటే నువ్వు బ్రతికింపబడినప్పుడే పొందుకుంటావు. నువ్వు క్రీస్తులో ఎప్పుడైతే నువ్వు బ్రతికింపబడతావో అప్పుడు ఈ లోక పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీ హృదయంలో ఆ సంతోషాన్ని ఏది దొంగిలించలేదు. దేవుని స్తోత్రం. హబక్కు అంటాడు, ఇదిగో నేను నా దేవుణ్ణి ఆశ్రయించాను కనుక నా సాలలో పశువులు లేకపోయినా, నా దొడ్డెలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, పైరు పంటకు రాకపోయినను, నా కాళ్ళు రెండు బలహీనతతో కొట్టుకున్నా, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేనేం చేస్తాను? సంతోషిస్తున్నాను, ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన ద్వారా వచ్చే సంతోషం నీవు ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించి ఎప్పుడైతే బ్రతికింపబడతావో నీలో గొప్ప సంతోషాన్ని ప్రభు పెడతాడు. ఏదున్న ఈ లోక స్థితిగతులను బట్టి ఆ సంతోషాన్ని ఏది దొంగిలించలేదు. దేవుని స్తోత్రం. లోకమైతే ఏమంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు సంతోషిస్తారు, కష్టం వచ్చినప్పుడు బాధలోనే వాళ్ళ జీవితాలు ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. కానీ క్రీస్తుని కలిగిన వాడు అలా కాదు. ఏమండి, నిజముగా బ్రతికింపబడిన వాడు అలా ఉండడు. స్థితిగతులు ఏదైనా, పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించువాడై ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఆశ్రయించటం ద్వారాగా మనం బ్రతుకుతాం. మనం బ్రతికింపబడిన వారమైతే మనం ఆయనలో సంతోషిస్తాం. మనం ఆశ్రయించటం వల్ల ఇంకా ఏం మేలు ఉందంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. 14:7. అతడు యూదావారికి ఇలాగూ ప్రకటించెను, మన దేవుడైన యెహోవాను మేము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం కలగజేశాడు? నెమ్మది కలగజేశాడు. నీవు ఆయన్ని ఆశ్రయిస్తే నీ హృదయంలో నెమ్మది కలిగి ఉంటావు, నీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉంటావు. ఏమండి, నీ కుటుంబంలోను నీ హృదయంలోను నెమ్మది నువ్వు పొందుకోవాలంటే ఆ నిత్యుడగు దేవుణ్ణి, ఆ స్వయంభవుడైన దేవుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించు అని దేవుడి రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించు, అప్పుడు నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు. ఈ రోజున ఎంతో గొప్ప గొప్ప స్థితిలో ఉన్నట్టు వారు ఉన్నారు. ఏమండి, కానీ నెమ్మది. అందుకనే అంటాడు, విస్తారమైన ధనముండి నెమ్మది లేకుండా ఉండుట కంటే నెమ్మది కలిగి రొట్టి ముక్క తినుట మేలు. దేవుని స్తోత్రం. ఏమీ లేకపోయినా నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యం. అలాంటి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఈ రోజున భర్తను బట్టి నెమ్మది లేని వారు ఎంతమందో, భార్యను బట్టి నెమ్మది లేని వారు ఎంతమందో, బిడ్డలను బట్టి నెమ్మది లేని వారు ఎంతమందో కదా. నేటి కాలంలో కుటుంబాల్లో నెమ్మది లేదు, మనుషుల్లో నెమ్మది లేదు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నన్ను ఆశ్రయించు. రాజులు నమ్ముకుంటే నీకు నెమ్మది వారి ఇవ్వలేరు. మనుషులు నమ్ముకుంటే మనుషులు మీకు నెమ్మది ఇవ్వలేరు. ఇదిగో నువ్వు నన్ను ఆశ్రయించు. నువ్వు నన్ను ఆశ్రయిస్తే నీకు నేనేమిస్తాను? నెమ్మదినిస్తాను. నిన్ను బ్రతికిస్తాను. నీ పాపము నుండి, నీ అపరాధము నుండి విడిపించి నిన్ను బ్రతికిస్తాను. రెండవదిగా నీకు నెమ్మది ఇస్తాను. కాబట్టి నెమ్మది పొందుకోవటానికి ఈ రాత్రి ఈ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. ఈ దేవుని ద్వారా వచ్చే నెమ్మది ఉందే, ఈ నెమ్మది ఎవ్వరూ కూడా నీ హృదయంలో నుంచి తీసివేయలేంది. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. ఇక్కడ ఆశ అనే రాజు చెప్తున్నాడు, ఇదిగో చుట్టూ కూడా దేవుడు పోరాటాలు లేకుండా నెమ్మదిని ఇచ్చాడంట. ఎందుకంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి మన దేవుడు ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు అంటాడు. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, 17వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఎలా ఉంటాడంట?
ఆశ్రయముగా ఉంటాడంట. తర్వాత వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఎందుకని? ఆ మాట చదవండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి అంటే ఎవరైతే అక్కడ దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటారో వారినంట వారు ఎలా ఉంటారు అంటే, ఏవండి, చింతనందరూ కాపు మానరు. ఎప్పుడు కూడా ఏవండి చింతలతో చీకులతో కృషించిపోరు. దేవుణ్ణి ఆశ్రయించేవారు ఏవండి నిర్భయంగా ఉంటారు. ఏవండి ఏమాత్రం కూడా భయపడని వారుగా ఉంటారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ఉంటారు. ఏవండి కలవరంతో బెంగతో ఏవండి కృషించిపోరు. ఆయన్ని ఆశ్రయించినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు ఎలాగైతే ఏవండి కాపు మానదు, చింతనందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం. ప్రభువులో ఫలిస్తూనే ఉంటాడు, ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించు. ఇదిగో నీవు నన్ను ఆశ్రయించు అని రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే పరిస్థితులకు భయపడని ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏమంటే అలాంటి ధైర్యంతో నీ హృదయాన్ని నింపుతాడు. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నువ్వు ధైర్యం చెడిపోయి ఉన్నావేమో, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ బిడ్డల పరిస్థితిని బట్టి, నీ భర్త పరిస్థితిని బట్టి ఒకవేళ ధైర్యం చెడిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను ఆశ్రయించు, నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీకు అభయాన్ని ఇస్తాను, నువ్వు భయపడవలసిన అవసరమో ఉండదు అంటున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మరొక మాట మరి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 5వ వచనం. అతడు 2వ దినవృత్తాంతాలనే 2వ దినవృత్తాంతాలు 26:5 ఒక పేజీ తిరిగేయండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినందున అతడు ఎంతకాలమైతే యెహోవాను ఆశ్రయించాడో అంతకాలము కూడా దేవుడు అతనిని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాను. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఏమండి కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు, బిడ్డల్ని వర్ధిల్లింప చేస్తాడు, నీ స్థితిని వర్ధిల్లింప చేస్తాడు. దానికి సాక్ష్యం అబ్రాం గారే. అబ్రాం గారు మేము సేవకు వచ్చినప్పుడు, అప్పుడు మరి నాకు పెళ్ళైన కొత్త, ఇంకా అప్పటికి మా దివ్య కూడా పుట్టలేదు. మేము ఈ గ్రామం వచ్చేటప్పటికి చిన్న గుడిసెలో ఉండేవారు. ఆ గుడిసెలోకి దూరాలంటే నేను ఒంగోవాలన్నమాట. అంత చిట్టి గుడిసెలా ఉండేది. నిజంగా ఆ రోజుల్లో ఎంత ప్రేమగా చూసేవాడంటే పాస్టర్ గారు అన్న నేనన్నా చాలా ప్రాణంగా వాళ్ళ ఇంట్లో బిడ్డల కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ కుటుంబం మరి అంతగా ప్రేమిస్తూ ఉండేది. ఆ రోజుల్లో వాళ్ళు పనికి వెళ్ళిపోయినా మేము తాయితీగా మేమే గడపెట్టుకుని భోజనం చేసేసి మేము వెళ్ళేవాళ్ళం. తర్వాత మాకంటే ముందు ఒక్కొక్కసారి వాళ్ళు పనికి వెళ్తూ ఉండేవారు. ఇద్దరు కష్టపడేవారు. కానీ దేవుడు ఈ రోజున ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన్ని ఆశ్రయించిన వారిని క్రమక్రమంగా వర్ధిల్లింపచేసే దేవుడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వాళ్ళెవ్వరినీ కూడా విడిచిపెట్టలేదు దేవుడు. అందుకనే అంటాడు, నీతిమంతుల సంతానం విడిచిపెట్టబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుకొనుట కానీ నేను ఎన్నడూ చూడలేదు. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన విడిచిపెట్టే దేవుడు
కాదు. నిన్ను విడిచిపెట్టడు, నీ బిడ్డల్ని విడిచిపెట్టడు. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే 1000 తరాల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎన్ని తరాలు? 1000 తరాలు. ఆహా, ఎంత గొప్ప దేవుడండి. 1 తరం కాదు, 2 తరాలు కాదు, మనకు 2 తరాలు జ్ఞాపకం చేసుకోవడమే. 3వ తరానికి వచ్చేటప్పటికి మనకి జ్ఞాపకం తెలీదు. ఏమండి, మా తండ్రి ఎవరో తెలుసు, మా తాత ఎవరో తెలుసు, ఆ తర్వాత నాకు తెలీదు. పాస్కర్ లాంటి వాళ్ళకి ఎక్కడో 3వ తరం ఆ పేర్లు తెలుసుకుంటారు. కానీ నాకు మరి 2 తరాలే, తర్వాత ఎవరో నాకు తెలీదు. నిజమే, మనకు 2 తరాలే, అంతకన్నా ఎక్కువైతే 3 తరాలు, అంతకు మించి పెద్దగా మనకు తెలియదు. కానీ దేవుడైతే ఎన్ని తరాలంట? 1000 తరాలు, 1000 తరాలు. నువ్వు ఆయన్ని ఆశ్రయించినట్లయితే, నీవు ఆయన మీద ఆనుకున్నట్లయితే, నువ్వు ఆయన్ని ఆధారం చేసుకున్నట్లయితే నిన్ను విడిచిపెట్టడు, నీ బిడ్డల్ని విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం చేశాడు, ఏమన్నా తెలుసా? నీలో ఉన్న ఆత్మ నీ పిల్లల్లో పెడతానన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ఏమండి, ప్రతిరోజు కూడా ఆ వాగ్దానం ఇచ్చి నువ్వు ప్రార్థించి దేవుడి మీద ఆధారపడినప్పుడు నీ సంతానాన్ని, నీ పిల్లల్ని, ఏమండి, ఆయన క్రమక్రమంగా ఇస్సాకు అంట విత్తనం వేసినప్పుడు ఆయనంట 100ంతలుగా ఆశీర్వదించాడంట. ఇస్సాకు క్రమక్రమంగా బహుగా వర్ధిల్లాడని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. కాబట్టి ఎవరిని కూడా, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమండి, కరువులతో, లేకపోతే పేదరికముతో, బేదరికముతో, ఏమండి, దరిద్రతతో విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజున మా సేవా ప్రారంభంలో చూసిన దానికంటే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, ఏమండి, వర్ధిల్లింప చేశాడు. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని కూడా వర్ధిల్లింప చేశాడు. మేము చూసిన ఈ 33 సంవత్సరాల సేవా పరిచర్య కాలంలో ఒకప్పుడున్న, ఏమండి, దరిద్రత ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న లేమి ఇప్పుడు లేదు. ప్రతి కుటుంబాన్ని కూడా, ఏమండి, వర్ధిల్లింప చేశాడు, దీవించాడు. ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో, ఏమండి, ఇరుకులాంటి పరిస్థితులు. కానీ ఈ రోజున దేవుడు క్రమక్రమంగా ఆయన్ని ఆశ్రయించిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. ఇక ముందు కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన్ని ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు. ఇక్కడ ఉజ్జియా అనే రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంట. అలా పరిశుద్ధ గ్రంథంలో చూసినా, నేటి కాలంలో చూసినా, ఏమండి, దేవుడు వర్ధిల్లింప చేసే దేవుడు. అంతేకాకుండా ఆయన్ని ఆశ్రయించకపోవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో కూడా చూపించి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలండి. దేవుణ్ణి ఆశ్రయించకపోతే కలిగే నష్టమేంటో చెప్తున్నాడు. శ్రమ. ఈ భూమి మీదకి శ్రమ రాబోతుంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నేను ఆశ్రయించడం పని నాకు లేదు అనుకుంటే ఒక రోజున భయంకరమైన శ్రమ రాబోతుంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. ఆ రోజున తప్పించే నాదుడు లేడు. నక్కంట భూమి దగ్గర అప్పు తీసుకుందంట. ఎవరి దగ్గర? భూమి దగ్గర అప్పు తీసుకుందంట. అప్పు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి నక్కని అడగడం మరి అడగదా? అప్పు తీసుకుంటే అడుగుతుందా లేదా? అడుగుతుంది కదా. అయితే భూమి అడుగుతుందంట, నక్క నువ్వు అప్పు తీసుకున్నావు కదా, నా అప్పు కట్టు అంటుంటే చూసి ఈ నక్క అనుకుంటుందంట, అమ్మో నేను ఇక్కడ ఉంటే ఇలాగే అడుగుతుంది అని పారిపోవడం ప్రారంభించిందంట. పారిపోయి ఒక మూల నక్కిందంట. మళ్ళా అంటుందంట, నక్క నాకు అప్పు కట్టు. ఇంకా పారిపోదాం అనుకుంటుందంట. ఎక్కడ పారిపోద్ది? ఎక్కడ పారిపోయినా ఎక్కడ తిరగాలి? భూమి మీద తిరగాలి కదా. అలాగే ఉగ్రత దినమందు, ఏమండి, నువ్వు ఎక్కడికి పారిపోదామన్నా ఆ రోజున తప్పించే నాదుడు లేడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, మేము ఉగ్రతకు తాళలేకపోతున్నాం, కొండలారా మమ్మల్ని
కప్పండి. ఆ రోజున ఏడుస్తారంట. ఆ రోజున ఏమండి, వారికి ఉన్నవన్నీ, వారికి ఉన్న వెలగల బంగారాలు వెలగలవన్నీ కూడా ఏమండి విసిరేస్తారంట. అయ్యో, ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించేవాడు ఎవడు అని ఆ రోజున ఏడుస్తారంట. ఏమండి, అందుకనే అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీకెంతున్నా కానీ ఉగ్రత వచ్చినట్లయితే, ఈ భూమి మీద ఉగ్రత వచ్చినట్లయితే ఎంతున్నా నిన్ను తప్పించలేదు. దానికి ఉదాహరణ సొరకేసాడు కదా ఒకసారి. ఏంటది? కరోనాలో ఒక ఆయన వైజాగ్లో, ఆయన పేరు నాయుడు అంట. ఆయనకి ఎన్నో మరి హోటల్స్ ఉన్నాయంట. ఏమండి, ఆయనకి ఎన్నో ఒక రోడ్డుని ఏమంటారు, హైవే అంట. హైవే పక్క నుంచి అంటండి కొంత ఇంతని ఈ లెక్క నుంచి కనుచూపు మేర కనపడదంట. ఆ భూములన్నీ ఆయనే అంట. ఆయన పేరు నాయుడు అంట. ఏమండి, ఆయనకి కరోనా వచ్చిందంట. ఆ టైంలో చాలా ఇబ్బంది పడిపోతుంటే ఆయన్ని వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళటానికి ఫ్లైట్ ఆయనకి సింగిల్గా బుక్ చేశారంట. సింగిల్గా బుక్ చేసి ఫ్లైట్ ఎక్కిద్దాం, ఫ్లైట్లో ఎగిరి అక్కడ ఒక నిమిషంలో వాళ్తాడు, వెంటనే ట్రీట్మెంట్ చేద్దాం అనేటప్పటికి అన్నీ బుక్ చేశారు. కానీ ఈయన ప్రాణం లేచిపోయిందంట. ఆ ఫ్లైట్ భూమి నుంచి లేకముందే ఈయన ప్రాణం లేచిపోయిందంట. నిజమే. ఎంతమంది అండి, గొప్పవారు ఎంతమంది. ఏమండి, గొప్ప సెక్యూరిటీ కలిగిన వారు, గొప్ప ఆస్తి కలిగిన వారు, గొప్ప మరి అంతస్తు కలిగిన వారు ప్రాణాన్ని దక్కించుకోగలిగారా? ఎంతోమంది కోల్పోయారు. అందుకనే అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. శ్రమ దినమందు శ్రమ రాబోతుంది. ఆ రోజు తప్పించే నాదుడు ఉండడు. అందుకనే సమయం ఉండగానే రా ప్రభు దగ్గరికి. సమయం ఉండగానే ప్రభువుని తెలుసుకో, ఆయన నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన్ని ఆశ్రయించు. ఆయన్ని ఆశ్రయించకపోతే ఈ భూమి మీద శ్రమకాలం రాబోతుంది. ఒక పాట ఉంటుంది కదా, అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. విశ్వాసి యోచింపవా, నీ సాక్ష్యం ఎలాగున్నదో. కలిమి చూసి నీ ధనము చూసి దగా పడకుమా, చూసి భంగ పడకుమా, నీ ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు
అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మరసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరసే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాబోయే ఆ శ్రమ నుండి, రాబోయే ఆ ఉగ్రత నుండి నీవు తప్పించబడాలంటే ఈరోజే ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజే తన చేతులు చాపి పిలుస్తున్నాడు. లోబడనల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపుచున్నాడు. ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడితే, ఆయన పిలుపుకు లోబడి ఆయన్ని ఆశ్రయిస్తే ఈ రాత్రి దేవుడు నిన్ను ధన్యుడిగా చేయబోతున్నాడు. అటువంటి ధన్యతలోనికి నువ్వు వచ్చినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో నీ మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యత కొరకై నీకు వందనాలయ్యా. ప్రకటించబడిన నీ మాటలు అనేక హృదయాల్లో ప్రభువా అవి ఫలించటానికి నాయనా నీ మాటలు ప్రభువా నాయనా ప్రతి ఒక్కరిని కూడా తాకినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని నాయనా, నీ దాసులను కూడా బలపరుచుకుని మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.